ఎవరి మీద అయితే విషయం చల్లారో వీళ్ళు చేసే వాళ్ళే మాట్లాడతారు. అవి వీళ్ళకే తిప్పి కొడుతున్నాయి. లాస్ట్కు ఎవరు ఈ ఉద్దు గంజాయి అమ్ముతున్నారో, డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో అర్థమైపోతుంది. ఒక్కనికి కూడా సబ్జెక్ట్ తెలియదు. టీవీల ముందు కూర్చుంటారు, ఏం మాట్లాడతారో తెలియదు, నోటికి ఏదొచ్చి అది మాట్లాడమే. అప్పుడు ప్రచారం మార్కొని మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డితో పోరాడండి అని ఆ తల్లి అనింది. ఇప్పుడు ఆస్తులు ఎప్పుడో పంచినారు. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఎంత కావాలంటే ఈడీలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆమెకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. అవి కూడా చెప్తున్నారు. ఇంత చేసినా కూడా ఆమె కేవలం కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బురద చల్లడం. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని పార్టీలు, ఢిల్లీలో ఉండే పెద్దలు అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరున్నారంటే ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, సోషల్ మీడియా సైన్యం ఉంది. ఈరోజు ఎవరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి సామాన్యమైన వ్యక్తి తోడుగా ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి ధైర్యం. ఒక సామాన్యుడు తోడుగా ఉన్నాడు. మాకు పెద్ద పెద్ద ఛానల్ లేవు. చంద్రబాబు నాయుడు లాగా ఏబిఎన్లు, టీవీ5లు మా దగ్గర క్రియేట్ చేసేవాళ్ళు, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేవాళ్ళు, అవగాహన లేకుండా టీవీల ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, గంజాయి అనేవాళ్ళు, డ్రగ్స్ అనేవాళ్ళు. అవన్నీ ఎవరికి కొడుతున్నాయంటే వీళ్ళకే కొడుతున్నాయి. ఎవరి మీద అయితే విషయం చల్లారో వీళ్ళు చేసే వాళ్ళే మాట్లాడతారు. అవి వీళ్ళకే తిప్పి కొడుతున్నాయి. లాస్ట్కు ఎవరు ఈ ఉద్దు గంజాయి అమ్ముతున్నారో, డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో అర్థమైపోతుంది. పక్కా క్లియర్ ఇది. ఒక్కనికి కూడా సబ్జెక్ట్ తెలియదు. టీవీల ముందు కూర్చుంటారు, ఏం మాట్లాడతారో తెలియదు, నోటికి ఏదొచ్చి అది మాట్లాడమే, క్రియేట్ చేసి మాట్లాడడం. ఎంత దారుణం అంటే నిజంగా ఇది ఒక మనిషి మీద అంత దారుణంగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకు మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. చంద్రబాబు నాయుడు దగ్గర క్రెడిట్ పొందడం కోసమే వీళ్ళు మాట్లాడుతున్నారు.